చూడు, ధనలక్ష్మి, వరలక్ష్మి, గృహలక్ష్మి అన్ని లక్ష్ముల కన్నా ఈ మహాలక్ష్మి కోపం చూస్తే నాకు చాలా భయంగా ఉంది. ఇటు చూడు, చూడు నా ఒళ్ళంతా ఎలా వణుకుతోందో. నువ్వు మహాలక్ష్మి నుంచి మహాకాళిగా మారిపోకు తల్లి. చూడు, నాకీ జోకు నచ్చలేదు. అవునా? ఓ, ఇటు చూడు, ఇటు చూడవే. మహాలక్ష్మితో పాటు శాంతలక్ష్మి కూడా అవుతావా? అప్పుడు ఇద్దరం కలిసి ఉంటాం. నేను శాంతి, నువ్వు లక్ష్మి, సరేనా? ఈ కోపాన్ని కరిగించడం బాగా నేర్చుకున్నావు కదా. కానీ ఒక కండిషన్, మళ్ళీ నాకు ఈ కోపం తెప్పించకూడదు నువ్వు. సరే సరే, నువ్వు చెప్పినట్టే ఇక ముందు ఈ ఇంట్లో శాంతలక్ష్మి ఉండాలి. శాంతి లక్ష్మి, శాంతలక్ష్మి. వినడానికి ఎంత బాగుందో కదా. ముందు ముందు మనిద్దరం ముని మనవళ్ళని ఆడిస్తూ జాలీగా ఉందాం, సరేనా? నీ బదులు నేనే మాట్లాడేశాను, నువ్వే మాట్లాడకూడదు, సరేనా? ఎలా ఉంది శాంత లక్ష్మి? జై శాంతలక్ష్మి. మొద్దు, మొదట్లో ఆకాశంలో చంద్రుడు ఎంత దూరంగా కనిపించినా నిన్ను పక్కన చూసిన క్షణం ఆ చంద్రుడు నా చేతికి చిక్కినట్టు అనుకునేదాన్ని. కానీ ఈరోజు ఆకాశంలో ఉన్న చంద్రుడు కన్నా దగ్గరున్న నువ్వే దూరంగా అనిపిస్తున్నావు. రాత్రిపూట బయట నిలబడి ఆకాశాన్ని చూసినప్పుడల్లా కన్నా సార్ని చూడాలి, ఆయనతో మాట్లాడాలి అనిపించేది. ఎప్పుడు ఆయనే గుర్తొస్తారు. ఈరోజు అలాగే అనిపిస్తుంది. కానీ ఇక ముందు ఆశకి ఏ అర్థం లేదు, సరి కూడా కాదు. మొదట్లో అయితే కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు కన్న సార్ నా ముందుకు రావాలని ఎంతో ఆశపడేదాన్ని. కానీ ఇప్పుడు ఆ ఆశని నా మనసు నుండి నేనే దూరం చేసుకోవాలి కదా ముద్దు. నిత్య, ఈ ఒక్కరోజు మీ జీవితంలో ఏవేవో జరిగిపోయాయి, ఎంత బాధపరుస్తున్నారు. మరోవైపు నిత్య కూడా పాపం కష్టం అనుభవిస్తోంది. నేను తీసుకున్న నిర్ణయం ఈరోజు ఒక కంటికి సరి, మరో కంటికి తప్పు ఎలాగైనా కనిపించవచ్చు. కానీ నిధి జీవితంలో ఎలా చూసినా అది తప్పే. తనకి నా వల్ల జరిగిన బాధకి నేనే కారణం. నిధికి నిజం చెప్పి తన మనసులోని భారాన్ని తగ్గించకపోతే నేను తప్పు చేస్తున్న గిల్ట్ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నిధి, నువ్వు అనుకుంటున్నది, చూస్తున్నది అంత నిజం కాదు. నువ్వు చూస్తున్న ప్రపంచం ముందు ఒక తెర ఉంది. ఆ తెర వెనక దాగి ఉన్న మరో నిజం ఉంది. దాన్ని నువ్వు ఎలా స్వీకరిస్తావో నాకు తెలీదు. కానీ నేను నీకు నిజం చెప్పాలి. తప్పకుండా
తప్పకుండా చెప్తాను. నిజంగా నేను అనుకున్నట్టే కన్నా సార్ వచ్చేస్తారా? అమ్మా అమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైందిరా నీకు? అమ్మ నేను నిధితో మాట్లాడాలి. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. కర్ణా, నిధి బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నానమ్మా. పాపం తనకి మోసం జరిగిందన్న బాధ కన్నా మన వాళ్ళకి ఇలా జరిగిందే అన్న ఆ బాధ ఎక్కువగా వేధిస్తోంది. అట్లీస్ట్ తనకి నిజం చెప్పి తన మనసుని తేలికపరిస్తే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. నేను నిజం అంతా చెప్పేస్తాను. నిజం చెప్పటానికి ఇది సరైన సమయం కాదు కన్నా. ముందు గాయం మాననివ్వు, ఆపై దాని గురించి ఆలోచిద్దాం. శరీరానికైనా గాయం మానిపోతుందమ్మా, కానీ మనసుకైనా గాయం. నిధికి ఇది అబద్ధపు పెళ్లి అని చెప్పాలి. నేను నిత్యకి తాళి కట్టలేదని తనకి తెలిస్తే తను నెమ్మదిగా ఊపిరి పీలుస్తుంది. కర్ణా, అర్థం చేసుకో. నువ్వు ప్రేమించిన అమ్మాయి నిధి సంతోషంగా ఉండాలని మాత్రమే ఆలోచిస్తున్నావు. కానీ తను నిత్యకి చెల్లెలని మర్చిపోయావా? నువ్విప్పుడు చెప్పే నిజం ఆ చెల్లెలి మనసుని కాల్చదనుకుంటున్నావా? రంపం వెనక్కి వెళ్ళినా కోస్తుంది, ముందుకొచ్చినా కోస్తుంది. నీది అలాంటి పరిస్థితే కర్ణా. అమ్మా మరేం చేయాలి నేను? చూడు, ముందు నిత్యకి తేజస్ దొరకాలి, ఆ పైన ఈ నిజాన్ని అందరికీ చెప్పాలి. కానీ ఆ క్షణం దాకా మాత్రం ఈ నిజం ఎవ్వరికీ తెలియకూడదు. అట్లీస్ట్ నాన్నకైనా చెప్తాను. నేను నిధిని ఇష్టపడుతున్నానన్న విషయం ఆయనకి తెలుసు. ఆయనకి తెలిస్తే పర్లేదు కదా. ఆయనకైనా తెలియనివ్వు. వద్దు. కర్ణా, ఈ నిజం ఎవ్వరికీ తెలియకూడదని చెప్పాను కదా. మీ నాన్న కనుక చెప్తే ప్రతి క్షణం నిన్ను చూసినప్పుడల్లా ఆయనకది గుచ్చుకుంటూ ఉంటుంది. ఆ సంకటంలో అత్తయ్యతో ఆయన ఏమైనా పొరపాటున ఈ విషయం చెప్పేస్తే ఆ పైన మన చెయ్యి మీరిన అనర్థాలు జరిగిపోతాయి కదా. ఒక ముడిని విప్పాలనుకుని పరిస్థితి చిక్కుముడైపోతుంది కర్ణా. అర్థం చేసుకోనన్నా, మన ఇంటి మేలు కోసమైనా ఈ గుట్టుని మన మధ్య ఉండనివ్వు.